శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో కస్తూరి శివరావు గారి గురించి మాట్లాడుకుందాం. కమెడియన్, పెద్ద గ్రేట్ కమెడియన్, మంచిగా కమెడియన్ హీరోగా చేశారు. హీరోగా చేసి ఏమండి నేను ఒక ఇది చెప్తాను. ఎవరెస్ట్ శిఖరం చివరి దాకా వెళ్ళి లాస్ట్ 10 అడుగులు ఎక్కేలోగా దిగిపోతే ఎలా ఉంటుంది? బాధేగా అంతేగా. తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసి అక్కడ ఎవరో ప్రత్యక్షమై ఒక మంత్రం ఇచ్చి ఇది నువ్వు ఏది కోరుకుంటే జరుగుతుందని చెప్పి కిందకు వచ్చిన తర్వాత మంత్రం మర్చిపోతే ఎలా ఉంటుంది? జ్ఞప్తికి రాకపోతే. అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి శిఖరాగ్రానికి చేరుకుని, అంటే అత్యున్నత స్థాయి అంటే లైఫ్లో జీవితంలో పైకి ఎదికి అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత ఒక చిన్న తప్పు చేసి అధపాతాళానికి పడిపోతే ఎలా ఉంటుంది? అదే కస్తూరి శివరావు. కస్తూరి శివరావు గారు 1913లో కాకినాడలో జన్మించారండి. చిన్నప్పటి నుంచే చాలా హుషారుగా ఉండేవాడు. ఈయన పుట్టుక నుంచే చాలా ఇది చేసుకుంటూ చదువు ఎక్కేది కాదు. స్కూల్కి పంపిస్తే చదువుకునేవాడు కాదు, అల్లరి చేసేవాడు. పైగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఆయనకి. ఏదేదో చేసేవాడు ఆయన. పెరిగే కొద్దీ మూకీ చిత్రాలు వచ్చాయి. అప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు మూకీ చిత్రాలు మాట్లాడుతుంటే ఇతను చెప్తా ఉండేవాడు. ఈ చదువుకుంటేనే హార్మోనియం కూడా నేర్చుకున్నాడు ఈయన. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నాను కదా, హార్మోనియం నేర్చుకుంటూ డ్యాన్సులు చేస్తూ డ్రామాలు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఈయన. తర్వాత ఈయన మాట్లాడితే అందరూ చాలా ఆనందించేవాళ్ళు అంటండి చిన్నప్పుడు. పైగా పర్సనాలిటీ ఇంత ఇలా ఉండేవాడు ఆయన. చాలా సన్నగా ఉండేవాడు. రమణారెడ్డి గారి కంటే సన్నం, దీన్ని బట్టి చూసుకోవచ్చు. అలా ఉండేవాడు. అలా ఉంటుంటే ఈయన ఏం చేశారంటే అండి, ఈయన ఆ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడల్లా వాడు మాట్లాడుతుంటే సైలెంట్ సినిమా కదా, దానికి డైలాగులు చెప్పేవాడు అంటే ఈయన సొంతంగా డైలాగులు చెప్తుంటే ఇది అబ్జర్వ్ చేసిన ఎవరో మా సినిమా వాళ్ళు వస్తారు వచ్చి ఈయన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మూకీ చిత్రాలకి ఈయన తీసుకెళ్ళారు. సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇప్పించారు ఈయన చేత. వాయిస్ ఓవర్ అంటే సినిమాలు జరుగుతుంటే అక్కడ ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఆ డైలాగులు చెప్పడం అనమాట. అప్పుడప్పుడు చెమక్కలు వేయటం, సైలెంట్ షాట్స్ వచ్చినప్పుడు చెమక్కలు వేస్తూ ఉండాలి. అంటే ఈయన ఓన్గా యాక్ట్ చేయాలన్నమాట. అక్కడ థియేటర్ దగ్గరే కదా ఇది, థియేటర్ లోపల మీకు తెలుసో లేదో, నాకు తెలుసు. సైడ్ డోర్ దగ్గర నుంచుని ఇలా చూస్తూ, అంటే నేల దగ్గర ఉంటారు. ఫస్ట్ డోర్ లో దగ్గర ఉండి ఇలా చూసి ఇలా జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నాడు ఏమిట్రా అని ఇలా డైలాగులు వస్తాయి కదా, ఇలాగ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనమాట. మీకు రాఘవ్ గారి దాంట్లో చెప్పాను, రాఘవ్ గారు మారుతి టాకీస్ లో ఈయన వాయిస్ ఓవర్ ఇస్తుండగా రాఘవ్ గారు సోడాలు అమ్ముతూ ఈయనకి శిష్యుడిగా పనిచేశాడు. ఈయన పర్సనల్ అసిస్టెంట్ గా రాఘవ్ గారు పనిచేశారు కస్తూరి శివరావు. ఏమండి ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. బాగా వాయిస్ ఓవర్లో పాపులర్ అయిపోయి ఈయన ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్తుంటే డబ్బులు బాగా డిమాండ్ చేసేవాడు. ఈయన తక్కువకు చేసేవాడు కాదు. ఈయన వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాటలు కాదండి, చాలా కష్టం అని చెప్పాడు. వీళ్ళ ఫాదరు, కస్తూరి శివరావు గారి ఫాదరు దగ్గర ఆయన ఏదో టీచర్ చేసేవాడు. సి పుల్లయ్య గారు విద్యార్థి, డైరెక్టర్ సి పుల్లయ్య గారు. అప్పుడు వీడు ఇలా చేస్తున్నారని చెప్పేసి, వీడు దేనికి స్థిరంగా లేడని చెప్పేసి పుల్లయ్య గారిని పిలిచాడు. పుల్లయ్య గారు అప్పటికి సినిమాల్లో బాగా ఇదైపోయాడు ఆయన. పుల్లయ్య గారికి అప్పచెప్పిన తర్వాత ఏం చేశాడంటే, ఈయన ముందు విజయవాడలో అకౌంటెంట్గా పెట్టాడు. ఆయన అకౌంటెంట్గా ఎక్కడో ఒక సంస్థలో పెట్టిన తర్వాత ఆ తర్వాత అదే డిస్ట్రిబ్యూషన్లో దేంట్లోనో పెట్టాడు ఆయన. ఆ తర్వాత తన థియేటర్ ఒకటి ఉంది ఈయనకి, పుల్లయ్య గారికి. ఆ థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా నేర్పించాడు ఆయన. నేర్పించిన తర్వాత అతని పెర్ఫార్మెన్స్, అతని చలాకితనం చూసి పుల్లయ్య గారు భానుమతి గారితో తీసిన వరవిక్రయం అనే సినిమా కలకత్తా తీశారు కదా, రేలంగ్ గారు వెళ్ళి భానుమతి గారిని తీసుకొచ్చారు. అప్పుడు రేలంగ్ గారు ప్రొడక్షన్ చేశాడు. దాంట్లో వేషం వేయించాడు. ఎవరో కస్తూరి శివరావు గారి చేత వేషం వేయించిన మంచి పేరు వచ్చింది. అతని ముఖ కవళికలే ఒక టిపికల్గా ఉండే ట్రయాంగిల్ లాగా ఉండేది అతని ఫేస్. మీరు కస్తూరి శివరావు చూస్తే ఏమంటే ఇట్లా ఉండేది. ఏమంటే
అయిన తర్వాత చూడమని అనే సినిమాలో తర్వాత వచ్చింది. ఇక్కడి నుంచి క్రేజీ ఆర్టిస్ట్ అయిపోయాడు ఈయన. చూడమని అనే సినిమాలో మంగళశాస్త్రి వేషం చాలా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఆయన ఆ శాస్త్రి వేషానికి. అయిన తర్వాత స్వర్గసీమ, బాలరాజు, శ్రీలక్ష్మమ్మ కథ, ఈ సినిమాలన్నింటిలో వేసేటప్పటికి క్రేజీనెస్ ఇంకా విపరీతంగా పెరిగి టాప్ కమెడీ అయిపోయింది. అప్పటి వరకు ఎవరు లేదు, శివరావు గారికి పోటీ అంటూ ఎవరో లేరు. బాలకృష్ణ గారు ఉండాలి కదండి, ఒక అతను బాలకృష్ణ గారు. ఎవరు అసలు సోదలో లేరు. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు గుణసుందర కథలో బాలకృష్ణ గారు 1-2 సినిమాలు చేశారంటే క్రేజీ కాదు. క్రేజ్ అంటే హీరో లెవెల్లో హీరో అదే. అప్పుడు కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే గుణసుందర కథ అని తీస్తూ ఈయన మెయిన్ క్యారెక్టర్, ఈయనే హీరో. మన గుణసుందర కథలో గిడి 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 అంటూ ఒక మేనేజర్ డైలాగ్, ఈయనే హీరో. ఏమండి ఆ గుణసుందర కథ సూపర్ హిట్. ప్రొడక్షన్ వాళ్ళది, వాహిని వాళ్ళది, కేవీ రెడ్డి గారి. ఇది సూపర్ హిట్ అయింది. ఈ హిట్ అవుతుంటే టాప్ రేంజ్ లో ఉన్నాడు ఈయన కస్తూరి శివరావు గారు. ఇక ఈయన పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. బజుల్లా రోడ్లో పెద్ద ఇల్లు కట్టేశాడు ఆయన. బజుల్లా రోడ్లో అప్పట్లో అక్కడ ఉన్న 5 మందికి బ్యూక్ కార్లు ఉండేవట. అందులో ఒకళ్ళు కస్తూరి శివరావు గారు. బ్యూక్ కార్ లో వస్తున్నాడంటే ఒక స్టేటస్ సింబల్, ఎవరికి లేదట. ఇదివరకు మేము దీంట్లో చదివేవాళ్ళం, డిటెక్టివ్ నవల్స్ చదివేది. డిటెక్టివ్ పాణి, వీళ్ళ డిటెక్టివ్ యుగంధరు, వీళ్ళు బ్యూక్ కార్ లో దిగారంటే పెద్ద క్రేజ్ గా ఉండేది. నేను చదివినప్పుడు ఇదివరకు బ్యూక్ కార్ అంటే అంత క్రేజ్ అంట. ఏమండి అలాగే కస్తూరి శివరావు గారి క్రేజ్ ఎంతదంటేనండి, ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది. ట్రైన్లోంచి వచ్చారు, ట్రైన్ ఆగుతుంటే ఎవరో అన్నారు ఇక్కడ షూటింగ్, శివరావు గారి షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుందని. ట్రైన్ ఆపేశారు. అక్కడ ఆపేసి మొత్తం దిగేశారు. మొత్తం ట్రైన్ ఆగిన వెంటనే దిగేసి మొత్తం బయటకు వచ్చేసారు షూటింగ్ దగ్గరికి. షూటింగ్ దిగేసి ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది జనాలు లేకుండా మొత్తం దిగేసి షూటింగ్ చేసి అంత క్రేజ్ మొత్తం ట్రైన్ జనాలు దిగారు. దిగేసి కస్తూరి శివరావు గారిని చూసి ఆయనతోటి వేవ్స్ తీసుకుని మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి ట్రైన్ ఎక్కారంట. అంత క్రేజ్ ఉండేవాడు. ఇంత ఉన్నప్పుడు శుభ్రంగా ఉండొచ్చు కదా. తర్వాత ఈయన ఆఫీస్ కూడా ఎప్పుడు కళకళలాడుతూ ఉండేదటండి. ఎప్పుడు ఆర్టిస్టులతో, చిన్న ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ ఆర్టిస్టులందరూ అప్పుడప్పుడే వీళ్ళు రేలంగ్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. ఇంకా అప్పుడు ఈ పుల్లయ్య గారి దగ్గర ఉన్నారు రేలంగ్ గారు కూడా. శివరావు గారు వస్తున్నప్పుడే రేలంగ్ గారు పుల్లయ్య గారి దగ్గరే ఉన్నారు. కానీ ఆయన కంటే సీనియర్ ఇప్పుడు ఈ శివరావు గారు ఆర్టిస్ట్ గా. శివరావు గారి కామెడీ చాలా టిపికల్ గా ఉంటుందండి. ఆయనకి చూడమణిలో క్రేజీ ఆర్టిస్ట్ అయ్యాడు కదా, మంగళశాస్త్రి క్యారెక్టర్ లో. ఎలా టిపికల్ అయ్యాడంటే ఈయనకి ఎలా చేస్తాడంటే మామూలు విషయాలను కూడా కామెడీగా చేసేస్తాడు ఈయన. ఒకసారి ఒక షూటింగ్ లో ఒక గాడిదని తెచ్చారండి. గాడిదని తెస్తే అది ఎంతసేపటికి మాట వింటలా. ఆ తెచ్చినవాడు మాటలు వింటలేదు, వీళ్ళ మాటలు వింటలేదు, ఎవరు చెప్పినా కూడా వినలేదు. అప్పుడు శివరావు గారు మీరందరూ ఆగండి అని చెప్పి తను వెళ్ళాడు. గాడి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో ఒక మాట చెప్పేశాడు ఆయన. ఏదో చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత వచ్చింది తప్పమాట పరిగెత్తుకుంటూ యాక్షన్కి వచ్చేసింది, నటించేసింది గాడిద. వీళ్ళందరూ షాకు. సినిమా ఆ షూటింగ్ లో ఉన్న వాళ్ళందరూ షాకు. ఏంటి ఏం చెప్పావు గాడిదకి అన్నారు. ఏంటి చెప్పుకోండి, ఇది పరమానంద శిష్యుల కథకే. ఏం చెప్పావంటే ఏం లేదు మా గాడిద, నేనే నిర్మాతని, నీకు డబ్బులు ఇచ్చేది కూడా నేనే, అది చేత నా మాట వెనుకొచ్చి కోఆపరేట్ చేయమ్మా, లేకపోతే చాలా నష్టపోతాను, వడ్డీ కట్టుకోవాలి అమ్మా అని చెప్పి బతిమాలనుకున్నా. గాడిద అర్థం చేసుకుని వచ్చేసింది అన్నాడు. ఇలా ఉంటుంది. ఈయన నిజంగా జరిగింది. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఒక మంచి సినిమా పరమానంద శిష్యులు కదా సినిమా తీయాలని అనుకున్నాడు ఆయన. ఈయనే డైరెక్టర్, పరమానంద శిష్యులు ఈయనే డైరెక్టర్. అక్కినే నాగేశ్వరరావు ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసి పరమానంద శిష్యుల కంటే ఈయన మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది కదా శిష్యులుగా. చూడండి, అది
ప్రొడక్షన్ లో దిగాలని మళ్ళీ వచ్చింది. ఎవరైనా దెబ్బతినే ఏదో ఒక ఆలోచనతో దెబ్బతింటారండి. ఏమండి అయితే పరమాదేశుడికి అక్కినే నాగేశ్వరరావు ఫిక్స్ చేసి పాపం తప్పేం లేదు. నాగేశ్వరరావు గారితో తీయాలనుకోవటం తప్పు లేదు, సినిమా తీయటం తప్పు లేదు. కానీ దురదృష్టమే ఇదైంది. పైగా ఆ వేళ ఆ కాలానికి ఆ పరమానంద శిష్యులు కాదు ఎక్కల. ఓకే. ఆ తర్వాత కాలానికి ఎక్కింది మళ్ళీ రామారావుతో తీస్తే. అదే సినిమా తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఒక 20-30 సంవత్సరాల తర్వాత రామారావు గారితో తీస్తే అది హిట్. తోట సుబ్బారావు తీశాడు. ఆయన రామారావు గారితో. ఏమండి ఇట్లా ఇది వచ్చే పరమానంద శిష్యులు గారు సూపర్ ఫ్లాప్ అయిపోయింది. సూపర్ ఫ్లాప్ అయ్యేటప్పటికి ఫైనాన్షియల్ బర్డెన్ బాగా పెరిగిపోయేటప్పటికి ఇక ఆ దీంతో ఆ దెబ్బ ఈ కెరీర్ మీద కూడా పడింది. ఆ దెబ్బ డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒక బిజీగా ఉన్న నటుడు ఒక ఇది ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంట పడతా ఉంటారు. అలా కూడా కాదు, డైరెక్టర్ అవడంతో ఈ పొజిషన్ మారడంతో ఆర్టిస్ట్ గా కూడా పిలవటానికి భయపడతారండి. ఈ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. డిప్రెషన్కి వెళ్ళిపోయి మందుకు అలవాటు పడిపోయాడు. ఎంతసేపు ఆ బాటిల్లో ఇంట్లో కూర్చుని మందు తాగటం, ఇలా ఎందుకు జరిగింది అని అనుకోవడంతో అప్పులోళ్ళు మీద పడుతున్నారు బాగా. అయినప్పుడు ఈ అప్సెట్ తోటి పడుకోవటం ఉన్నాడు. ఒకవేళ ఎవరన్నా పిలిచినా కూడా ఆర్టిస్ట్గా పిలుద్దాం అనుకున్నా కూడా ఆయన రెస్పాండ్ కాల. ఎందుకంటే మందు తాగుతూ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి రెస్పాండ్ కాల. సో ఇక ఇంతో లాభం లేదని నిర్మాతలు కూడా ఏం చేశారంటే, దర్శకులు కూడా ఆయన పిలవటం మానేశారు. దీంతో కంప్లీట్ బ్లాంక్ అయింది. అప్పుడు నాటకాలు స్టార్ట్ చేశాడు ఆయన. ఒక సినిమా ఫ్లాప్ తోటి కెరీర్ కూడా దెబ్బతిన్న తర్వాత ఏం చేశాడంటే బ్యూకర్ అమ్మేశాడు ఆయన ఫస్ట్. అంటే ఏదో చిన్న చిన్న అప్పులు ఉంటే తీర్చేయడానికి అప్పుడు ఇది కదండి. బ్యూకర్ అమ్మేసిన తర్వాత ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి అప్పులోళ్ళు పెరిగిపోయారు బాగా. ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు అమ్మకాల పరిస్థితి వచ్చింది. కానీ ఇల్లు ఒక మహా వ్యక్తి కొన్నాడు. ఎవరా ప్రముఖ వ్యక్తి అండి? మహానుభావుడు, మహానటుడు. ఏమండి ఇల్లు అమ్మకంకి వచ్చిందని తెలియంగానే ఆయన చాలా బాధపడ్డారండి. చాలా బాధపడి శివరావు గారిని పిలిచారు. తన దగ్గర పిలిచి నీ ఇల్లు నేను కొనుక్కుంటున్నాను, నువ్వు ఎంత చెప్తావో దానికి డబ్బులు ఇస్తాను, నీ అప్పులన్నీ తీర్చేసుకో, మళ్ళీ నువ్వు బాగుపడి నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చేయమంటే నేను ఇచ్చేస్తాను. శివరావు, నువ్వేమీ అసలు ఇబ్బంది పడద్దు, నీ ఇల్లు నీకే ఉంటుంది, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు అర్ధరాత్రి వచ్చినా నీకు ఇల్లు అప్పు చెప్పేస్తానన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? మహానటుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు బజుల్లా రోడ్డు ఇల్లు శివరావు గారిది. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు లేదు. ఎన్టీ రామారావు గారు ఇంతకాలం ఉన్న పిల్లలు పెరిగిన బాలకృష్ణ గారితో సహా, బసవరామతారకం గారితో సహా, ఆయన యోగా చేసిన సహా మొత్తం ఇల్లు దాసనారాయణరావు గారి ఇంటి ఎదురుకుండా ఉన్న ఇల్లు రామారావు గారి ఇల్లు కస్తూరి శివరావు గారిది. ఆయన హామీ ఇచ్చాడు. ఇచ్చేదంటే బయటికి పోవటం ఇష్టం లేదు రామారావు గారికి. ఒక ఆర్టిస్ట్ ఇల్లు ఎవడో కొనేసి ఇచ్చేయటం అనేది రామారావు గారికి చాలా బాధ కలిగింది నిజంగా చెప్తే. కాకపోతే ఏంటంటే ఎవరో ఫ్రీగా ఇచ్చేయలేరు కదా, ఇచ్చేది అప్పులు కట్టాలి. అది తన చేతిలో ఉంటే ఎప్పుడైనా తనకి ఇవ్వచ్చు అని బాధ ఈంది. ఇప్పుడు మళ్ళీ ఈంది. ఇప్పుడు శివరావు గారి పరిస్థితి ఇల్లు కూడా అయిపోయింది. ఇల్లు కూడా అప్పులు తీర్చేశాడు. అప్పులు తీర్చేసి ఇప్పుడు మెయింటెనెన్స్కి, ఎందుకంటే ఈయన ఆఫీస్లో కూడా ఎప్పుడు ఎవరు కొత్తగా వచ్చినా కూడా కన్నమ్మ గారు గురించి చెప్పుకున్నాం కదండి, వసతి భోజనం మొత్తం ఈ ఇంట్లోనే, ఈయన ఆఫీస్లోనే వసతి భోజనం కూడా. ఎవరు ఆర్టిస్ట్, ఏ కొత్త ఆర్టిస్ట్ వచ్చినా కూడా రోజు ఎంతో మంది భోజనం చేసేవాళ్ళండి. అందుకనే భగవంతుడు మరి పూర్వజన్మ దీంట్లో చేస్తారు. కానీ ఇప్పుడు బ్యూక్ కార్ నుంచి ఎవరైతే అసలు ఒక వాల్యుబుల్ బ్యూక్ కార్లో తిరిగిన మహానుభావుడు కస్తూరి శివరావు గారు మళ్ళీ సైకిల్ మీదకి వచ్చేసాడు. సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడు. ఏమండి ఇప్పుడు ఆయనకు ఆధారం ఇదివరకు వేసిన నాటకాలు, వరుసగా నాటకాలు వేయటం, ప్రదర్శనలు ఇవ్వటం, డబ్బులు తేవటం, రావటం, ఇంట్లో డబ్బులు ఇవ్వటం, వెళ్ళటం, ఇట్లా చేస్తున్నాడండి. ఒకసారి ఒక ట్రూప్ను అరేంజ్ చేసుకున్నాడు ఈయన. ఏది డ్రామాలు ఆడటానికి శివరావు గారికి అంటూ ఒక
ఇది ఉంటుందండి, టీం ఉంటుందండి. ఆ టీమే నాటకాలు వేస్తూ ఉంటారు, పాపులర్ నాటకాలను వేస్తూ ఉంటారు. ఆ వేస్తున్నప్పుడు ఒకసారి తెనాలి నాటక ప్రదర్శనకు వెళ్ళారండి. ఇలా నాటక ప్రదర్శనలు ఇవ్వటం, మళ్ళీ మెడ్రాస్ వచ్చేయటం, ప్రదర్శనలు ఇవ్వటం, మెడ్రాస్ వచ్చేయటం, ఇలా వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉన్న తర్వాత తెనాలి నాటకానికి వెళ్ళారండి. నాటకం వెళ్ళిపోయిన తర్వాత నాటకం ప్రదర్శన అయిపోయింది. ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన మెడ్రాస్ వెళ్ళాలి. మెడ్రాస్ స్టేషన్కి వచ్చాడు ఆయన. స్టేషన్కి వచ్చిన తర్వాత ఒకసారి అలాగా ట్రైన్ లేట్ అయినప్పుడు అలా పడుకున్నాడు ఆయన. పడుకుని అలా ఆకాశం వంక చూశాడండి. ఈ యాక్సిడెంట్గా జరిగింది. ఆకాశం వంక చూస్తే నక్షత్రాలు మినుకు 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 మనుకుంటున్నాయి. ఆలోచించాడు ఆయన. ఆలోచించి నా జీవితం కూడా అంతే కదా, ఎంతో మిణుకు మిణుకు మొన్న ఒకసారి నా నక్షత్రంలాగా వెలిగిపోయాను నేను, ఇప్పుడు పెర్మనెంట్గా ఆగిపోయింది, కొంతసేపటికి డార్క్ అయిపోయింది, నక్షత్రాలు మాయమైపోయినాయి, నా జీవితం కూడా ఇలా అయిపోయింది అని ఆలోచించాడండి. అంటే కొంతసేపు నక్షత్రాలు మిణుకు మిణుకున్న తర్వాత ఎంటీ స్కై కనపడిందండి, డార్క్ స్కై కనపడింది. ఎలా అంటే ఆయన అలా పడుకుని చేస్తాడు అనమాట. అది చేసేటప్పటికి అలా తన జీవితంతో పోల్చుకున్నాడు. మనిషి జీవితం ఇంతేనా, మిణుకు మిణుకు వణుకుతుంటేనే నక్షత్రాలు కనపడతాయి, అలాగే నేను కనపడ్డాను చాలా మందికి హీరోలాగా కనపడ్డాను, కానీ ఇప్పుడు నేను ఎవరికి కనపడలేదు అని అనుకో టికెట్ కొనుక్కుని అలా వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు. బెంచ్ మీద కూర్చున్న తర్వాత అలాగా ట్రైన్ లేట్ అయ్యేటప్పటికి అలాగ ఒరిగిపోయి పడుకున్నాడు ఆయన. పడుకుని తెల్లారిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ లేవలా ట్రైన్లోకి వెళ్ళిపోయేటప్పటికి మర్నాడు తెల్లారిపోయి పోర్టర్ వచ్చి లేపుతారు కదా, ఆనవాళ్ళు పట్టరు, లేపేటప్పటికి లే అన్నారు. శివరావు గారని ఎవరికి అప్పటికి తెలియదు కదా, బ్యాక్ నుంచి ఎవరి నుంచో చూస్తారు, సైడ్ నుంచో. ఏమండి అది చేసేటప్పుడు లేనప్పటికి లేవయా అంటూ లేపేటప్పటికి అలా పడిపోయాడు, చనిపోయాడు ఆయన, చనిపోయాడు. ఇప్పుడు అందరు షాక్. అప్పుడు కనిపెట్టారు శివరావు గారిని. శివరావు గారు ఇప్పుడు ఎలా మెడ్రాస్ తీసుకెళ్ళాలి, బాడీని ఎలా తీసుకెళ్ళాలి, ఎవరు నాటకాలు తెలిసిన వాళ్ళు ఎవరిని వచ్చి శివరావు గారు పోయారని తెలియగానే కొంతమంది వచ్చి ఈయన తీసుకెళ్ళటానికి కారు మాట్లాడితే కారు ఎవరు రాలేదండి, టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి కార్లు ఎవరు రాలే. ఈయన చూడటానికి రాజమండ్రిలో ట్రైన్ ఆపారు. ఇదే జనం అదే ట్రైన్ ఆపి వెళ్ళారు. అదే ఆ స్టేషన్ లో చనిపోయాడు. చేత స్టేషన్ లో ఎలాగా దిక్కు లేకుండా ఇప్పుడు ఇంత ఇది ఉంటే ఒక్కడే కూర్చున్నాడండి. అలా కూర్చుని అలాగ చూస్తే ఆ నక్షత్రాలతో అన్నట్టు. ఏమండి ఎవరో రాలేదండి. ఎవరో రాకపోయేటప్పుడు ఒక ఆయన పాపం ఈయన ఏమిటే గౌరవం ఉన్న ఆయన, ఆ నాటకాలు వేయించిన ఆయన ఎవరో ఒకరు వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఒక కారు ఏదో ఇస్తానన్నారండి. ఇస్తానన్న తర్వాత ఆ తర్వాత దాన్ని మూట కట్టి చూడండి, మూట కట్టేసి బాడీని దుప్పట్లో కట్టేసి డిక్కీలో వేసుకుని మెడ్రాస్ తీసుకెళ్లారు. అంటే బతిమాలితే ఎవరైనా ఒక కారు బతిమాలితే మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అంత్యక్రియలకండి రావుకోమలరావు గారు చెప్పినట్టు 10 మంది కూడా లేరటండి. అంటే బాగున్నప్పుడు దండలు వేసేసి బొకేలు ఇచ్చేసి వస్తారండి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి. ఇప్పుడు అన్నం తిన్నవాళ్ళు కూడా రాలేదండి ఆయన దగ్గర, అన్నం తిన్నవాళ్ళు కూడా. అంచేత అంత్యక్రియలు అనాథ ప్రేతంలాగా, అంటే అనాథ ప్రేతంలాగా కాకపోయినా కొద్దిమంది ఎవరో కృతజ్ఞత ఉన్నవాళ్ళు వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యి అంత్యక్రియలు జరిపారండి. సో మహావైభవంగా బతికిన రామారావు గారు ఇల్లు ఇస్తాన్నాడు, ఆయన ఇల్లు కూడా తీసుకోవడానికి లేకుండా శివరావు గారు ఆ నాటకాల మధ్యలో దీంట్లో చివరికి నాటకాలతోటి ఆయన ఒక స్టేషన్లో అనాథలాగా చనిపోవాల్సి వచ్చింది. చూడండి మీరు, ఇది మనం సినిమాల్లో పెడతాం జనరల్ గా. ఇది కూడా ఫస్ట్ లో మీరు ఎవరెస్ట్ శిఖరం 4 మెట్లు ఎక్కిన తర్వాత పడిపోతారు అన్నారు చూసారా, కంపారిజన్ అదే అనిపిస్తుంది. ఏమండి మహానుభావుడు కస్తూరి శివరావు గారు అలాగా. అంచేతంటే అంటే కామెడియన్స్ లో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే చాలా ఓపెన్ మైండ్స్ అండి వాళ్ళు.
మైండ్ లో ఏముండదు కాదండి, చెడు గురించి ఆలోచించిన వాళ్ళు. అదే అదే కమ్యూనిస్ట్ ఎప్పుడు ఎవరిని ఎలా నవ్విద్దామనే చూసే మనస్తత్వం కమ్యూనిస్ట్. ఏమండి ఎప్పుడు కూడా ఆయన సంతోష పెడదామా, కమ్యూనిస్ట్ అంటే సంతోష పెట్టడమే కదా జనాల్ని, ఎవరిని సంతోష పెడదామని ఆలోచిస్తారు తప్పండి ఏదైనా వచ్చింది. అలాంటి వాళ్ళకి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందా అని ఇచ్చేసిందండి. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారు కదా, నాటకంలో నుంచి స్టార్ట్ అయ్యారు, మళ్ళీ నాటకానికి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వెళ్ళిపోయారు మళ్ళీ. దీనికంటే ఇదైనా ఇంకోటి దారుణం ఏంటంటే, అదే ఇక్కడ ఏ ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారో జనాలు, అదే ట్రైన్ స్టేషన్ లో చనిపోయాడు. అలాంటి స్టేషన్ లో అనాథలాగా చనిపోవడం అంటే గుర్తు కూడా పట్టలేకపోయారండి అసలు. చూడండి అసలు. కానీ డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలి ఏమంటే ఎవరైనా సరే. అంటే ఆ తర్వాత జనరేషన్స్ అన్ని చాలా జాగ్రత్త పడుతున్నాయి. తర్వాత జనరేషన్స్ అన్ని డబ్బుల విషయంలో జాగ్రత్త పడుతున్నాయి. కమెడియన్స్ లో ఈవెన్ రాజుబాబు పరిస్థితి కూడా అంత దారుణం కాదు. అదే అవును ఏమండి బాగున్నారు. ఒక పద్మనాభమే అలా జరిగిపోయాడు. పద్మనాభం గారు పిచ్చోడు అయిపోయాడు. మోసం జరిగింది ఆయన. అవును, కమెడియన్స్ లో మోసం జరిగింది ఆయనకి ఒక పద్మనాభం గారికి. సరే రేలంగ్ గారికి వెల్ ఆఫ్ పోయిన విజయగారు మోసం జరిగినా కూడా ఆయన జాగ్రత్తగానే ఉన్నారు. ఆయన వాళ్ళ థియేటర్ కట్టుకుని తాడేపల్లి గూడెంలో ఒక విధంగా చెప్పాను. ఒక పద్మనాభం గారు అయ్యారండి. విజయ గార్డెన్స్ ఏంటి సార్, ఎంత పెద్దది ఇప్పటికి వాళ్ళదే. అదే ఇప్పుడు అది మోసమే కదా, ఇప్పటికి రేలంగ్ గారిదే. అది మోసమే కదా, ఇప్పటికి రేలంగ్ గారిదే అది. అలాగని మరి అంత మోసం చేసిన విజయ స్టూడియో ఇప్పుడు ఏమైంది? లేదుగా. అవును, విజయవాహిని లేదుగా అప్పుడు వాళ్ళకి. కరెక్ట్. ఏమంటే ఎంతో ఆసియాలో రెండో పెద్ద స్టూడియో అయిన వాహిని స్టూడియో ఏమైపోయింది? వాళ్ళ శ్మశానంలాగా అయిపోయింది. అంచేత ఎప్పుడొకప్పుడు దేవుడు ఏదో ఒకటి చేస్తారు సార్. మరి ఇంకా కొంతకాలం ఉంటే ఈయన కూడా బాగు చేసేవాడేమో మరి కస్తూరి శివరావు. కానీ అంతే రాసి పెట్టుంది ఆయన ఆయుష్. ఫైనల్ గా ఇక్కడ ఏఎన్ఆర్ గారు ఆయనకు సంబంధించినప్పుడు కొంతమందికి ఆదుకోవటం మనం కొన్ని ఎపిసోడ్లు చూసాం. అవునండి. ఈయన విషయంలో జరిగింది. మరి ఈ విషయంలో జరిగిందో లేదో మరి సడన్ గా మరి ఆయన అడగలేదో మరి. ఓకే. అంటే ఆ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఓకే ఓకే. అంటే చేసే ఉంటారు సార్ ఆయన. ఓకే, ఆయన చేసే ఉంటారు. రామారావు గారు అంత చేసినప్పుడు డబుల్ అమౌంట్ ఇచ్చారు. ఇల్లు కాస్ట్ కంటే డబుల్ అమౌంట్ ఇచ్చారు. అది కాదుగా ఇక్కడ ఈయన హీరోగా పెట్టిన తర్వాత పోవటం కదా. అంటే ఒకటండి, సినిమా పోవటానికి అనేకమైన కారణాలు ఉంటాయండి. వాళ్ళు ఎక్కడో ఇది ఉంటారు కదా. అంటే నాగేశ్వరరావు గారు మరి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు మనకి. అంటే ఏదో చేసి ఉంటారు ఆయన. కాకపోతే అనుకున్నంతగా జరగలేదు. కాకపోతే ఏంటంటే అండి ఇందులో ఏంటంటే అప్పుడు ఏ బిజీగా ఉండుంటారు ఆర్టిస్టులు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన పోయినప్పుడు ఆయన చేసినప్పుడు ఏదో ఇది ఉంటారు. ఆయన దాకా చేరు ఉండకపోవచ్చు, లేదా ఈయన అడిగి ఉండకపోవచ్చు. ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఏం చేద్దంటే అడిగితేనే కానీ అమ్మాయిన పెట్టదనే ఇదిలో ఇల్లు అమ్ముతానన్నాడు కాబట్టి రామారావు గారు వచ్చి ఇచ్చేశారు, కొనుక్కున్నాడు ఆయన. ఈ ఇన్ఫర్మేషన్ అంది. లేదంటే మరి ఆయన కూడా చేసేవాడేమో మరి తెలియదు. ఆయన చేసే మనస్తత్వం ఆయన కూడా గుప్తదానం చేస్తాడు ఆయన. నాగేశ్వరరావు కూడా తక్కువేం కాదు. ఒక సాడ్ ఎండింగ్. సాడ్ ఎండింగ్ కాదండి, అసలు మహా దారుణమైన ఎండింగ్. ఇలాంటి దారుణమైన ఎండింగ్ ఎవరికి రాకూడదండి.